తెలుగు పద్యం తెలుసుకుందాం, నేర్చుకుందాం అనేటువంటి అభిరుచి గల ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభస్వాగతం. విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు తెలుసుకుందాం, నేర్చుకుందాం. ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం. ఆపదల వేళ బంతులరసి చూడు, భయము వేళ జూడు బంటుతనము, పేద వేళ జూడు పెండ్లాము గుణమును, విశ్వదాభిరామ వినురవేమా. ఆపదల వేళ బంధులరసి చూడు, భయము వేళ జూడు బంటుతనము, పేదవేళ జూడు పెండ్లాము గుణమును, విశ్వదాభిరామ వినురవేమా. ఆపదల వేళ బంధులరసి జూడు, భయము వేళ జూడు బంటుదనము, పేదవేళ జూడు పెండ్లాము గుణమును, విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. కష్టములు కలిగినప్పుడు బంధువుల దగ్గరకు పోయి పరిశీలించు, భయాన్ని కలిగినప్పుడు ధైర్యాన్ని పరీక్షించుకో, దరిద్రంతో ఉన్నప్పుడు భార్య గుణాన్ని పరీక్షించుకో అని ఈ పద్యం యొక్క భావం. ఈనాటి ప్రస్తుత సమాజానికి ఈ పద్యము భావము మరికొంత వివరంగా విశ్లేషించుకుని పరిశీలిద్దాం. పుట్టిన ప్రతి వ్యక్తికి మంచి చెడు ఎలాగో జీవితంలో కష్టాలు నష్టాలు కూడా అలాగే సంభవిస్తూ ఉంటాయి. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నీళ్లు నిండిన చెరువులోకి కప్పలు వచ్చి చేరినట్లు బంధువులు మన చుట్టూ వచ్చి చేరతారు. కాలం కలిసి రాకపోవడం వల్ల మనం పేదవారం అయినప్పుడు మన దగ్గర ఉన్నవాళ్ళు కూడా ఏదో ఒక వంకతో దూరంగా వెళ్ళిపోతారు. మనని ఎందుకు పనికిరాని వాళ్ళుగా చూసి మరీ దూరమైపోతారు. పైగా మనం వారిని ఏమైనా సహాయం అడుగుతామేమోనని మనం ఎవరో వారికి తెలియనట్టే ప్రవర్తిస్తారు. కొందరు బంధువులైతే మొహం మీదే నిర్మోహమాటంగా చెప్పేస్తారు. అందుకే అంటారు పెద్దలు, కష్టాలు వచ్చినప్పుడు అయిన వారెవరో కాని వారెవరో తెలుస్తుంది అని. మనిషి సృష్టించిన డబ్బే మనిషిని శాసిస్తున్న ఈ రోజుల్లో తన స్వార్థం ముందు రక్త సంబంధాలు కన్న పేగుబంధాలు కూడా నిర్వీర్యమైపోతున్నాయి అన్నది కాదనలేము అనేటువంటి నిజం. అందుకే మనకి ఏదైనా కష్టం వస్తే వెళ్ళి బంధువుల యొక్క ప్రవర్తనని మనం పరిశీలించాలి. మన పట్ల వారు ప్రవర్తించేటువంటి తీరుని బట్టి వారు ఎటువంటి వారో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా భయం అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనకి ఎప్పుడైనా భయం కలిగితే మనలో ఎంత ధైర్యం ఉందో మనమే పరిశీలించుకోవాలి. ఎవరికో అదృష్టవంతుడికి తప్ప ఈ ప్రపంచంలో ఒకరి భయాన్ని మరొకరు తెలుసుకుని దాన్ని పోగొట్టి దాని స్థానంలో ధైర్యాన్ని నింపేటువంటి భరోసా ఇవ్వగలిగేటువంటి వ్యక్తులు నేటి సమాజంలో చాలా అరుదుగా కనిపిస్తారు. ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు అని మన తెలంగాణ కవి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు గోరంత దీపం చిత్రం కోసం రాసినటువంటి ఒక పాటలో చెప్పినట్లు, నీ గోరంత దీపం వంటి ధైర్యమే నీకు కొండంత వెలుగు, అందువలన ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిదురపోకుమా అన్న విధంగా మనలో ఉన్న అతి కొద్ది ధైర్యానికి మరింత ధైర్యాన్ని పోగు చేసి మనం ముందుకి అడుగు వేయడం నేర్చుకోవాలి. అందుకే ప్రతి వ్యక్తి తనకు భయం కలిగినప్పుడు తనలో ఎంత ధైర్యం ఉందో ఆ సమయంలో పరీక్షించుకోవాలి అని సూచిస్తున్నారు వేమన. ఇక మూడో విషయానికి వస్తే, నా భర్త కష్టపడి సంపాదించిందంతా నాదే అనుకునేటువంటి భార్యామణులు విరాజిల్లుతున్న ప్రస్తుత సమాజం మనది. మరికొందరు అతి తెలియకపోయి, ఏమండి ఈ డబ్బులు నావా లేక మనవా అని కూడా అడుగుతూ ఉంటారు. భర్త కష్టపడి సంపాదించుకు తీసుకువచ్చిన కష్టార్జితాన్ని భార్య అవసరమైనంతగా మాత్రమే కుటుంబం కోసం ఖర్చు పెట్టి
మిగతాది పొదుపు చేయాలి. డబ్బు ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించామో, డబ్బులు లేనప్పుడు కూడా సంసారం బయటపడకుండా సమన్వయంగా సంసారాన్ని నడపగలగాలి. అటువంటి స్త్రీలు సహజంగా చాలా అరుదుగా ఉంటారు. అలా డబ్బు లేని పరిస్థితి వచ్చినప్పుడు భార్య ఎలా ప్రవర్తిస్తుందో భర్త గమనించాలి. భార్యతో పాటు భర్త కూడా దుబారాగా ఖర్చు పెట్టేసే వ్యక్తి అయితే ఆ సంసారం ఇంక వీధిని పడిపోయినట్టే. అటువంటి పేద పరిస్థితులలో భార్య తడబడినా భర్త తడబడకూడదు. పేదరికంలో ఆ స్థితప్రజ్ఞత ఉన్న స్త్రీ ఉత్తమ గృహిణి అని చెప్పక తప్పదు. పేదరికంలో ప్రతి భర్త తన భార్య ఎలా ప్రవర్తిస్తోందో, ఎంత నిబ్బరంగా సంసారాన్ని నెట్టుకొస్తోందో గమనించవలసిన అవసరం మగవాడికి ఉంది అని వేమన తెలియచేస్తున్నారు. ఈ సందర్భంలో ప్రతి మనిషికి కూడా తాను బ్రతుకుతూ తన చుట్టూ ఉండేటువంటి సమాజం మీద పరిశీలన దృష్టి కలిగి ఉండాలి అన్నదే వేమన యొక్క పద్యంలోని అంతరార్థం. కార్యక్రమం ముగించే ముందుగా ఈ పద్యము భావము మరొకసారి మీకోసం. ఆపదల వేళ బంధుల రసిజూడు, భయము వేళ జూడు బంటుతనము, పేద వేళ జూడు పెండ్లాము గుణమును, విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. కష్టములు కలిగినప్పుడు బంధువులు దగ్గరకు పోయి పరిశీలించు. భయాన్ని కలిగినప్పుడు నీ ధైర్యాన్ని నువ్వే పరీక్షించుకో. దరిద్రంతో ఉన్నప్పుడు మాత్రం భార్య గుణాన్ని పరీక్షించు అని వేమన ఈ పద్యం ద్వారా మనకి సూచిస్తున్నారు. ఇక్కడ మనం అందరం ఒకటి అర్థం చేసుకోవాలి. ప్రతి విషయంలోనూ మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. మనం కేవలం మంచిని గ్రహించే హంసలుగా మాత్రమే మసులుకోవాలి తప్ప ఎదుటి వాళ్ళ చెడుతో మనకి సంబంధం ఏముంది? మంచిని గురించి తెలుసుకున్న విధంగానే చెడుని గురించి కూడా తెలుసుకోవచ్చు. తెలుసుకోవడం వరకు తప్పులేదు. కానీ ఆచరణలో మాత్రం మనం మంచిని మాత్రమే స్వీకరించి పాజిటివ్గా ఆలోచించి జీవితంలో ముందుకు అడుగు వేయడం ప్రతి ఒక్కరికి అవసరం కదా. మళ్ళీ రేపటి భాగంలో మరొక వేమన ఆణిముత్యం లాంటి పద్యంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.